కూర్చొని చేసుకుంటే పిచ్చిగానే ఉంటుందండి. ఒకళ్ళు నాకు అనిపిస్తుంది నేను చూస్తాను అంటే మందు తాగితే నీకు నొప్పులు అనిపోతాయా? ఇక్కడ నార్మల్గా నేను కొట్టుకుంటా మామూలు కోపం కొడుతూ ఉంటాను కదా, దానివల్ల ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. అది ఇదేంటండి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కోపం వస్తే పిచ్చోడ్లాగా తోలుకుంటా ఉంటావా? ఏమిటండి మీరు మాట్లాడేది? అదే కోపం వస్తే నన్ను కొట్టలేక గూడుని కొట్టుకుంటా. ఆల్రెడీ సగం బోన్ అక్కడ పోయింది, ఇప్పుడు పడి మొత్తం పోయి ఉంటుంది. బాగా కొవ్వొచ్చేసిందిరా, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చేయపోయినా నాకెందుకు సంతోషంగా ఉంటుంది? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఏమైంది? ఏంటి కింద పడ్డా? మరి ఎన్నిసార్లు చెప్తాను బైక్ స్లోగా తోలు అని. కోపం వస్తే పిచ్చోడ్లాగా తోలుకుంటా ఉంటావా? ఏమిటండి మీరు మాట్లాడేది? కటింగ్ వేసి వస్తాను, స్లిప్ అయితేనే. ఏంది కటింగ్ వేసి వస్తాను? స్లిప్ అయిపోతా? కటింగ్ వేసి వస్తా ఉన్నాను, ఇంకా స్లిప్ అయితేనే పడ్డాను. స్లిప్ అయి కింద పడినా సరే ఏదన్నా ఒకటి అయ్యింటే ఇప్పుడు ఏమన్నారు? చెయ్యి కట్టు కట్టుకొని ఉండవు. అది ఇక్కడ నార్మల్గా నేను కొట్టుకుంటా మామూలు కోపం కొడుతూ ఉంటాను కదా, దానివల్ల ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. అది ఇదేంటండి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అదే కోపం వస్తే నన్ను కొట్టలేక గూడుని కొట్టుకుంటా. ఆల్రెడీ సగం బోన్ అక్కడ పోయింది, ఇప్పుడు పడి మొత్తం పోయి ఉంటుంది. బాగా కొవ్వొచ్చేసిందిరా, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. ఏది పోయింది? నీకు సంతోషం? ఏది నాకు సంతోషం? నీకు సంతోషం? అవును, నువ్వు పడాలి అనేసి నేను కోరుకుంటాను రోజు దేవుడితో. నాకు సంతోషంగా ఇది పోయిందని సంతోషం కదా అంటున్నా. ఏంది పోయిందానికి? చెయ్యి పోయిందని. చేయపోయినా నాకెందుకు సంతోషంగా ఉంటుంది? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన నీ వల్లే కదా కొట్టుకున్నాను. నా వల్లే కొట్టుకుంటా అంటావులే. నీ వల్ల కొట్టుకుంటాను, నీ వల్ల ఇదంతా. నేను మధ్యాహ్నం పోయితే ఫోన్ చేసాను, మర్యాద మాట్లాడాలి. మర్యాద మాట్లాడిన ఎట్టబడితే మాట్లాడితే ఎట్టబడితే ఎట్లా మాట్లాడేస్తున్నా? సమాధానం చెప్పాలి కరెక్ట్ అయ్యేదని సార్. అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన వాళ్ళే నాకు కరెక్ట్గా సమాధానం ఇచ్చేయాలా? సరే ఇవ్వద్దు. ఇప్పుడు చెయ్యి అంత ఇదిగా తగిలిండాయి, ఏం పట్టించుకోకుండా ఉండవు. నేనేం పట్టించుకోకుండా అనుకున్నా, పోయి చూపించుకున్నా, ఎక్స్రే తీయాలన్నారు, రేపు వస్తానని చెప్పి ప్రస్తుతానికి దాన్ని కూడా కట్టానని చెప్పి వచ్చేసాను. మరి ఎక్స్రే తీయమని చెప్తే నువ్వు ఎక్స్రే తీసుకోకుండా లోపల ఏం జరిగిందేమో తెలియకుండా నువ్వు ఊరికే కట్టుకొట్టుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. ఎట్లా సరిపోతుంది? నైట్ ఇంటికి వచ్చి మందు అంటే మందు తాగితే నీకు నొప్పులు అనిపోతాయా? కొంచెమన్నా సిగ్గుంది అసలు? సిగ్గు లేకుండా నవ్వద్దే. నిజంగానే తగిలింది అసలు ఇక? నవ్వుతా ఉండవు? తగలేదు పో అంటున్నాను. నీ పని చూసుకో, తగలేదు. మరి మెడిసిన్స్ అంతా ఎక్కడ? మెడిసిన్స్ ఎక్కడ? ఏం మెడిసిన్ చేయగల? నా మెడిసిన్ నా దగ్గర ఉంది, ఈ మెడిసిన్స్ నాకు వెళ్ళలేదని చెప్పి కట్టుకో ఊరకట్ట దానివల్ల చేసుకోవచ్చు. ఏం మెడిసిన్ నా దగ్గర ఉంది? నా దగ్గర ఉన్న మెడిసిన్ నా దగ్గర ఉంది. క్లియర్ చేయ చూద్దామా? దూరం మనిషి మాట్లాడుతున్నా, మర్యాద మాట్లాడాలి. ఇప్పుడు ఊరికి వచ్చి ఏదో ఊరుకు చూపి ఎక్కడ తగ్గింది నేను చూస్తా. లేదు కట్టు లోపల కనబడదు కదా. లోపల నాకు అనిపిస్తుంది నేను చూస్తా.
కొట్టుకుంటే చెప్తాను గమ్ముంటా. ఏంది మళ్ళా కొట్టుకుంటా? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తాను నువ్వు? నేను మందు అవుతానని చెప్పి. నేను బాగా తాగుతాను. నాకు మందు డబ్బులు ఇవ్వను. 500 డబ్బులు అడిగితే 200 వేసి కటింగ్ చేసుకోపో అని చెప్తే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఇయ్యలే. మరి నిన్న కూడా లేవు. అంతే. వారం రోజులు ఉంటాను మందు అని డబ్బులు ఇవ్వను అసలు. ఇప్పుడు 6 రోజులు మనకు డబ్బులు అడుగుతున్నావు, నేను ఇయ్యలేదనేసి ఇప్పుడు పడ్డొచ్చా? అంతే కోపం. ఎందుకు కోపంలో? కోపంలో మందు డబ్బులు లేదని బాధతో అట్టా వచ్చేస్తుంటే కావాలని తినడం. అందుకు నేను బాగా ఇది ఆల్రెడీ నాకు ఇదిగా ఉంది కాబట్టి దానివల్ల ఇంకా ఎక్కువైంది. సరే చెయ్యి చూద్దాం. కూడా నేను దూరం డబ్బులు ఇస్తే మాట్లాడు, డబ్బులు ఇస్తే మాట్లాడు. చీప్గా మాట్లాడద్దు సరేనా? నేను డబ్బుల కోసం ఉన్నావా? డబ్బుల కోసం ఉన్నావా అంటున్నా. డబ్బు 200 డబ్బులు నాకు అదే చెప్తున్నా. అప్పుడు వచ్చి నీకు షేర్ నేను అప్పుడు చూపిస్తా. అరే డబ్బుల కోసందా ఉండవా? డబ్బుల కోసందా నేను నీ దగ్గర ఉండేది? నీకు తాగడానికి డబ్బులు ఇవ్వడానికి. ఇప్పుడు వేస్తా ఏం చేస్తాను? వేసి నాకు ఆ సౌండ్ టింగ్ అని వినపడితే అప్పుడు నేను నీ చేతిలో చేయిస్తా. లేకపోతే మీ ఫోన్పేలోకి మీ ఆ ఖాతాలోకి 50 రూపాయలు జమ అయ్యాయి, థ్యాంక్ యూ బాస్ అని వినపడితేనే ఇస్తాను. నేను కూడా దూరం. ఆయన ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవా? ఎందుకు లేవు. నిన్ను కొడతా కావాలంటే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డబ్బులు మాత్రం కొట్టండి. టింగ్ అని శబ్దం వినపడితే చేయిస్తా. టింగ్ అని శబ్దం వినపడదు. వినపడదు. దూరం నేను దూరం చెప్పారు అందరు. ఏమని? అసలు ఇప్పుడు జరిగేది ఏంది, నువ్వు మాట్లాడేది ఏందే పిచ్చి పిచ్చిగా? మాదంతా పిచ్చి. అవునులే, పిచ్చోని చేసుకుంటే పిచ్చిగానే ఉంటుంది అన్ని. సరే చెయ్యి చూపి అన్నాను కదా. నీకేం అవసరం లేదు. ఇది నాకేం అవసరం? 200 డబ్బులు కొట్టుకుంటూ కొట్టండి చెప్పు. మరే దూరం డబ్బులు ఇప్పుడు నువ్వు చేయి చూపిస్తావా లేదా? డబ్బులు నేను ఉండాలా వెళ్ళిపోవాలా నీ దగ్గర? ఎందుకో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాను, ఎట్లా పడితే అట్లా చేస్తా ఉండవు. నేను పెళ్లిగా ముందు మీకు తెలుసు కదా నేను తాగేది. ఇప్పుడు తాగేది విషయం కాదు. ఇప్పుడు తాగేది కూర్చొని మాట్లాడతానా నువ్వు? నాకు తాగేదే ఇంపార్టెంట్. నువ్వు మందు కోసం గొడవ వేస్తా ఉండవు.
లేదు నా చెయ్యి విపరీతంగా నొప్పిగా ఉన్నప్పుడు ఇవ్వు చూస్తాను అన్నప్పుడు ఇస్తాండవా 200 వెయ్యి. నేనేం ఏటీఎం మిషన్ నీక చూసినంత మాత్రం నీ అకౌంట్ చూపి. ఏంది నా అకౌంట్ చూపి? అకౌంట్ చూపి నేను చెయ్యి ఇస్తాను. అకౌంట్ చూపి చూసుకో. డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు లేవని చెప్తున్నాను. డబ్బులు ఉన్నాయి కదా. ఈరోజు డేట్ ఎంత? 29. అయితే ఏంటైతే డబ్బులు ఉన్నాయి కదా. అవును, మంత్ ఎండింగ్ ఉండే 300 దా. నేను ఇంకా డ్యూటీకి పోయేదా, నాకు పెట్రోల్కి వాటికి అంత కావాల్సిన అవసరం లేదా? ఇప్పుడు నేను డ్యూటీకి పోవాలి. నేను డ్యూటీకి పోలేదు. నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను ఈ డ్యూటీకి పోమని చెప్పటం లేదులే. అయ్యో, నాకు నువ్వు డ్యూటీకి పోయి నువ్వు చేసి ఇదంతా ఎంత అవసరం లేదు. ఈ డబ్బు నువ్వు సరే చూసినావు కదా, చెయ్యి చూస్తా. చూసినా నేను చూసుకోలేదు కదా. ఫస్ట్ నీ అకౌంట్ చూపి, నన్ను చేయి చూపిస్తానన్నావు కదా. నా అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. నేను నా అకౌంట్తో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. గట్టిగా నార్మల్ మ్యాథ్స్ నోట్స్ అంతే, ఎక్కువ ఉంది. వేస్తాను చూపి ఫస్ట్ చెయ్యి. సిగ్గుండాల కోచమన్నా. ఫస్ట్ చెయ్యి చూపి అన్న. రోజు చేసినట్టు 20. నేను రోజు చేసినట్టు చేసినట్టు 20. సరే వేస్తాను, చెయ్యి చూపి అన్న. ఇప్పుడు ఉన్న డబ్బులు ఖర్చు చేసి వచ్చుంటే అప్పుడు తెలుసుంటుంది నీకు. థ్యాంక్ యూ బాస్ అని మీ అకౌంట్లోకి ఎవరయ్యే మీ అకౌంట్ ఎంత ఉన్నది మొత్తం వేసిన, ఏమైనా చేసుకో. చెయ్యి చూపి. ఈ చెయ్యి నేను ఇస్తాను మళ్ళీ. ఈ చూపి అన్న. వేసావు కదా, వేసావు కదా, వేసావా లేదా డబ్బులు? వేసినాను అన్నాను కదా, ఉన్నది మొత్తం వేసిన. ఇప్పుడు ఎందుకు తీసేస్తాను? చూపిస్తాను, గాయం చూపిస్తాను. అట్ట తీసి ఎందుకు చూపించటము? గాయం చూపిస్తా, ఒక్క నిమిషం గాయం చూపిస్తా. ఎట్లా కలిగింది ఏమని చూపిస్తా. ఇప్పుడు కట్టు కట్టినారు కదా, మళ్ళీ అట్ట తీసేస్తా. నిన్నే ఏంది కచ్చిఫ్ పెట్టుకోవాలి లోపల? कटले मेरा फोन किधर है? मेरा मोबाइल किधर है? मेरा मोबाइल किधर है? కాదు నువ్వు కూర్చో, నువ్వు కూర్చో అన్న. మరేనా ఉండదు కూర్చో. ఫోన్ ఎక్కడ? నీ ఫోన్ ఎక్కడ? కూర్చో కూర్చో. ఏంది? ఇట్స్ కాల్ మందు కోసం చేసిన నేను నొప్పి విపరీతంగా తగలేదు కానీ చేత నొప్పి మొత్తం రాత్రి గట్టి కొట్టాను కదా గొడవ అంతా నొప్పిగా ఉంది బాగా దీనికోసం అని చెప్పి డబ్బులు లేవు ఇంకా ఏం చేయాలి అర్థం కాక అట్లా ఈ క్యూట్ చెప్పు తీసుకోమంటా చెప్తాను. సో ఈ కూల్ సో ఇంత చీప్ చేస్తాను డబ్బులకి.